రాత్రి 2 గంటలప్పుడు ఈ పాట పాడమని లేపుతాడు. నాకేం రాదయ్యాదే అంటాను. ఆయన పాడుతున్నాడు, నాలోంచి పాడుతున్నాడు, నాకు అర్థం కాల. సరే ప్రయత్నిస్తాను, మొత్తానికి నువ్వే పాడాలా అని చెప్పి, అది నాకేమో చదువు రాదయ్యా, మనకి ప్రస్తుతానికి మేము పోనీ ఆమె ఏమన్నా చదువుకుందంటే ఆమె చదువుకోపోయా, కొన్ని చదువుకున్న వాళ్ళే మన దగ్గరికి రారయ్యా, ఎందుకంటే మనం చూస్తే పెద్ద పూలను చూసినట్టు ఉంటుంది జనాలకి, ఆ పరిస్థితి అది. అదేం పాడమంటాడు, నాకేం రాదు, అట్లా అయింది పరిస్థితి. అందువల్ల పాడాల్సి వచ్చింది. నాకు వచ్చి కాదు పాడింది, మీరు పాడతారని కొరవ నేను దాన్ని కంటిన్యూ చేసాము. అదేలే చెప్పలేదనుకో, అయినా చెప్పే టైం మనకు దొరకటంలా. ప్రస్తుతానికి మనం కొన్నిసార్లు బలహీనులుగా అవుతాం. మనకంటే పూర్వీకులైన భక్తులు దేవుడి శక్తి ఎంత గొప్పదైనప్పటికీ కూడా, దేవుడు ఎంతో ప్రభావం కలిగినప్పటికీ కూడా, అలాంటి వారు ఈ జగములో పుట్టలేదు అన్నటువంటి వాళ్ళు కూడా బలహీనుల్ని దేవుడు ఏం చేస్తాడు, బలపరుస్తాడు. కాబట్టి సంఖ్యాకాండము 11:15 ధ్యానం చేద్దాం. ఎవరెవరు ఏ సమయంలో బలహీనులయ్యారు? నా మీద నీ కటాక్షం వచ్చినలా నేను నా బాధను చూడుకున్నట్టు నన్ను చంపు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, నిశ్చయంగా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు లేని ప్రభా నీ పాదాల దగ్గర కూడిన తండ్రి, కొద్ది నిమిషాలు తండ్రి నా మాట కాక నీ మాటగా నీ బిడ్డలతో నాతో మాట్లాడు సమస్తం నాయన నీ పరిశుద్ధాత్మ మాట్లాడు సహాయం చేతండి. ఈ లేఖనాలైనా ప్రతి బిడ్డకి నా గ్రహించి మనస్సును దయచి వాక్యానికి ఆటకులు ప్రతి ఆటకనిష్టంలో బంధించి ప్రభా నీ సన్నిధి మీడిగా మనం సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ మాట వేడుకున్నాను తండ్రి. నా మీద నీ కటాక్షం వచ్చిండిలా నేను బాధను చూడుకున్నట్టు నన్ను చంపుము. ఎవరండి అయినా? మోషే ఎలాంటి ప్రవక్త? దేవుడితో ముఖాముఖిగా మాట్లాడిన ప్రవక్త, ఒక స్నేహితుడితో మాట్లాడేట ప్రవక్త. ఇశ్రాయేల్లో అలాంటి ప్రవక్త ఇక పుట్టడైనా అలాంటి వ్యక్తికి ఈ పరిస్థితి ఎందుకు? ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు మాకు మాంసం ఏర్పెడతారని చెప్పి ఏడుస్తున్నారు. దానికి ఈయన బాధపడుతున్నాడు. అంటే దేవుడి శక్తి ఏమైనా తక్కువైందా? దేవుడు బాహుబలమైన తక్కువైందా? ఆయన ఏమైనా చేయగలడు కదా, ఈయన కన్నులారా చూశాడు కదా, ఎర్ర సముద్రం చేల్చడము, ఐక్య దేశంలో 10 అద్భుతాలు చేయడం ఈయన చూశాడు కదా. అయినా సరే సాతాను చూసారా ఎట్లా హృదయాన్ని. ఇక్కడ అంటున్నాడు 11వ వచనంలో, నీ అక్కడ కాగా మోషే యెహోవాతో ఇట్లను, నీవేళ నీ సేవకుని బాధిస్తివి, నా మీద నీ కటాక్షం రాని, ఈ జనుల భారమును నా మీద పెట్టనేలా, నేనే సర్వ సమాజమును గర్భము ధరించి నేనే వీళ్ళ కంటినా పాలించి పెట్టి తండ్రినా ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వీని నీ రొమ్మునెత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకిచ్చుటకు మాంసం నాకెక్కడిది? వారు నన్ను చూసి ఏడుస్తున్నారే. ఇప్పుడు నేనేం చేయాలా? వాళ్ళకి ఏం కావాలా? మాంసం కావాలా? ఈ సముద్రంలో ఉన్న చేపలు మొత్తం పెట్టినా వాళ్ళకి చాలవు కదయ్యా. ఎన్ని గొర్రెలు కొయ్యాలా, ఎన్ని ఎద్దులు కొయ్యాలా, ఎన్ని ఆవులు కొయ్యాలా అని చెప్పి ఆయన బాధపడుతున్న సమయంలో, అదినుగాక నేను భరించలేను అదన్నమ్మా, నేను ఈ భారము నేను మోయలేను అని చెప్పి కొన్నిసార్లు రకరకాలుగా మీ భారం నా మీద మోపమని యేసుప్రభు చెప్తే, మనము ఆ భారం మన నెత్తి మీద పెట్టుకొని మన హృదయంలో పెట్టుకొని చింతపడి బీపీ షుగర్లు అన్నీ తెచ్చుకొని బాధపడుతుంటాం. అట్లాగనే మోషేకి ఏమొచ్చింది? భారం వచ్చింది. నన్ను చంపు 2 సార్లు అన్నాడు అన్నమాట. నీ సేవకుణ్ణి నేను భారం, నన్ను చంపేసేయి అన్నాడు. ఇంత గొప్ప సేవకుడు ఈ మాట అన్నాడంటే ఆయన హృదయం ఎంత బద్దలైపోయిందో. ఇన్నిసార్లు మోషేని ఇసికించారో ప్రజలు అనేది మనం తెలుసుకోవాలా. కానీ వారు తిరుగుబాటు చేయి ప్రజలు, ఏ రోజు కూడా లోబడిన ప్రజలు ఏం కావాలన్నారమ్మా? మాంసం కావాలన్నారు. కానీ అప్పుడు మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు, మోషే ఎందుకు నువ్వు భయపడతావు? యెహోవా బాహుబలం ఏమన్నా తక్కువైందా? 23వ వచనంలో అంటున్నాడు, ఏమన్నాడు? అందుకు యెహోవా మోషేతో ఎట్లా, నేను నా మాట నీ ఎడల ఎట్లా నెరవేరను చూడు అని చెప్పి ఇక ఆయన అన్నాడుగా, నేను మోయలేననే. 70 మందిని ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్న మోషేలో ఉన్న ఆత్మ అందరికి పంచాడంట. హల్లెలూయా.
అమ్మా మోషేలో ఉన్న ఆత్మ ఎంతమంది వచ్చింది? 70 మంది మీదకి వచ్చింది. వాళ్ళు ప్రవచిస్తున్నారు. కనుక ఆ తర్వాత దేవుడు తూర్పు గాలి పంపించి సముద్రం పైన ఉన్న పూరుడి పిట్ల మొత్తము 2 మూరల ఎత్తున 1 దినం ప్రయాణం అంతూ వాళ్ళ గుడారాల చుట్టూ వాళ్ళకించాడు దేవుడు. మాంసం తిని 2 రోజులైంది పాపం. వాళ్ళు అంట కూర్చుకున్నారంట. కూర్చుకోవటం అట్నుంచి వాళ్ళ గుడారాలు పక్కన ఆరబెట్టుకున్నారంట. ఏంటిది? మాంసం ఆరబెట్టుకొని. దేవుడు చూశాడు మాంసం అపేక్ష కలిగిన వారిని, వారి పళ్ళలో మాంసం ఉండగలని ఏం చేశాడు? కథనం చేశాడు. సరే, వాళ్ళ పళ్ళలో మాంసం ఉండగలని. మోషేలో 70 ఎంత ఆత్మే ఉంది. ఆయన ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో, కొలత లేనంత ఆత్మ అనుకుంది యేసు. నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాను. కొలత లేదు, ఆయనకి కొలత ఉంది. 70 మంది మీదకే వచ్చింది ఆయనలో ఉన్న ఆత్మ. నేను మోయలేనాడు. పక్కన కూర్చో అన్నాడు. వాస్తవం అంతే. ఒక సందర్భంలో తన మామయ్యని హిత్తుడు ఒక సలహా ఇస్తాడు. పొద్దున కూర్చుంటే సాయంత్రం దాకా వాళ్ళకి తీర్పు తీసిన పెద్దగా, నువ్వు మనిషివి కదా నాయన, అంత భారం ఎందుకు పెట్టుకుంటావు? మీలో సత్యాసక్తి కలిగిన వారిని, అభిషేకం కలిగిన వారిని, యథార్థవంతుల్ని, న్యాయంగా ప్రవర్తించే వారిని 10 మందికి ఒకరికి, 50 మందికి ఒకరికి, 100 మందికి ఒకరికి న్యాయాధిపతులుగా పెట్టి పెద్ద సమస్య ఏదైనా ఉంటే అప్పుడు నువ్వు దేవుడి దగ్గర విచారణ చేయి. పొద్దున కూర్చుంటే సాయంత్రం దాకా, రేత్రి 12 గంటల దాకా నువ్వు వాళ్ళకి నీ తీర్పు తీస్తుంటే మరి నీ ఆరోగ్యం ఏమైందని చెప్పి ఇత్రో సలహా ఇచ్చాడు. అర్థమైందా? అది నిర్గమకాండంలో ఉంటుంది అనమాట, మా 18వ వచనంలో. కనుక ఇత్రో సలహా మాట ప్రకారము అక్కడ ఈ భారమంతా కూడా మోషే మొయ్యలేకపోతున్నాడు అన్నాడు కదా. నా వల్ల కాదు, నేను భారం భరించలేను, నేను ఈ ప్రజల్ని మొయ్యలేను. నీ మొయ్యలేని భారము యేసు ప్రభు మన భారమంతా ఎవరి మీద మోపమన్నాడు? దావీదు కూడా అంటాడు ఏమని? నీ భారం యెహోవా మీద మోపమంటాడు. మన భారం ఆయన మీద మోపితే ఆయన మనకి సహాయం చేస్తాడు. మన భారం మన మీద ఉంటుకుని, మన భారం ఏముంది చెప్పు? అన్నీ మన దేవుచుల్లో ఎన్నో అద్భుతాలు చేసినప్పుడు కూడా వాటిని మనం మర్చిపోతుంటాం. కనుక అట్లా ఉండకూడదు. ఒక ప్రవక్త అంటున్నాడు చూడండి, 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడు? చాలయ్యా, ఇంత మటుకి ఇక నా వల్ల కాదు, నన్ను చంపు అన్నాడు. ఆయన ఎలాంటి ప్రవక్త? ఏ మాట మాట్లాడుతున్నాడు? ఆయన ప్రార్థన చేసినట్టు ఎలా అంటే అద్భుతం చేశాడు దేవుడు. ఒకసారి యోచించేయండి మరి. కూర్చొని యెహోవా నా పితరుల కంటే నేను ఇంత మట్టికి చాలు. ఆయన కూడా ఏమంటున్నాడమ్మా? ప్రాణం తీసుకో, ఇంత మట్టి చాలు. ఏముంది అసలు? నేనే ఇక్కడ 37వ వచనంలో ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? ఈ కార్యము నీ సెలవు చేత చేసిందని ఈ దినమున కనుపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించి, యెహోవా నీవే దేవుడివై ఉన్నాయని నీవు వారి హృదయములు నీ తట్టు తిరుగుచేదువని ఈ జనులు తెలుసుకున్నట్టు నా ప్రార్థన అంగీకరించుము. అంటే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి బలిపీఠ మీద మాంసమును కంటకంలో నీరు దహించి వేయాల. అది పందెం. నిజమైన దేవుడైతే దేవుడి వైపు తిరగండి, బయలు దేవుడైతే దాని వైపు తిరగండి. ఏ దేవుడైతే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠ మీద మాంసం దహిస్తాడో ఆ దేవుడిని నమ్ముకుంటే అప్పుడు సరే బాగుంది ఇది అని చెప్పి అందరూ సై కొట్టారు. కానీ వాళ్ళకే సమయం ఇచ్చాడు. ఇలా ఏం చేశాడు? వాళ్ళకే సమయం బయలు ప్రవక్తకి. కానీ వాళ్ళ దేవుడు నిద్రపోతున్నాడేమో ఎగతాళి చేశాడు. ఒకవేళ మీరు పోయి లేపాలేమో ఎగతాళి చేశాడు. ఏలియా మాట్లాడుతున్నాడు, వాళ్ళు దూరంగా ఉన్నాడేమో ఇంకా కొట్టుకోండి బాగా. వాళ్ళ శత్రాలతో కొట్టుకుంటూ బయలా ఈ మాంసాన్ని దహించివి, బయలా ఈ మాంసం దహించివి అని అంటున్నారు. సాయంత్రం నైవేద్యం దయిందాకా వాళ్ళకి సమయం ఇచ్చాడు. కానీ ఏ ఎంట్రీకి కూడా రాలా, ఏ గాలి కూడా లేదు. చిన్న ప్రార్థన చేశాడు. మరి ఏలియా ఎట్లాంటి ప్రార్థన చేశాడమ్మా? ఇక్కడ అస్తమయం 36 అస్తమయం నైవేద్యం సమయం ముందు ప్రవక్తని ఏలియా వచ్చి చేసిన దేవా ఈ కార్యం నీ సెలవు చేత జరిగిన నీవు
ఈ దినం కనపరచు. యెహోవా నా ప్రార్థన ఆలకించి దేవుడివై ఉన్నామని వారి హృదయమును. అది చిన్న ప్రార్థన చేశాడు. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది, కందకములో నీరు దహించి వేసింది, బలిపీఠం మీద మాంసము దహించింది. ఇక ఏలియా ఏం చేశాడు? బయలు ప్రవక్తలు మొత్తాన్ని పట్టుకొని 450 మందిని ఆ సముద్ర ఒడ్డున ఊసకోత కోసి చంపేశాడు. ఈ వార్త 19:1 రాయబడింది. ఏలియా చేసిందంతయు, అతడు ఖడ్గము చేత ప్రవక్తలను చంపించిన సంగతియు ఆహాబు యెజెబెలుకి చెప్పాడు, తన భార్యకి చెప్పాడు. అర్థం చేసుకుని ఆమె ఏం చెప్పింది? ఆమె ఒక మాట మాట్లాడుతుంది, రేపు ఈ పాటికి వారు ఎట్లా చచ్చిపోయారో నిన్ను కూడా అట్లా చంపకపోతే దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయనుగా. కానీ ఆమె వర్తమానం పంపించిందండి కదా, ఒక ఆడ మనిషి వర్తమానం పంపించింది. ఈయన ఇట్టిమట్టి ప్రవక్త, ఈయన ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగింది. ఇంకా ఆనాటి కాలంలో ఎవరో లేరే, ఈయన చుట్టూ అగ్ని రథాలు తిరుగుతున్నాయే. చూసారా మానవుడు ఎంత బలహీనుడయ్యాడు. ఆ వార్త వినటంతో ఇలా ఏం చేశాడంటే, కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకు పోయి ఈదా సంబంధమైన బయషేబ వారికి చేరి అచ్చట ఉండమని తన దాసులకి చెప్పి పనివాడు కూడా లేడు, కనీసం మంచిలీటని కూడా. వాడని ఉంటే ఒకరి బాధలు ఒకరు చెప్పుకునేవాళ్ళు. పాపం ఒక్కడే ప్రాణాపాయం కలిగి, ప్రాణ భయం కలిగి, ప్రాణభీతి కలిగి పోయి అలిసిపోయి బాగా ఎండలో నడిచాడు. కావున బదరీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను చాలా గొప్పవాడిని కాదయ్యా, ఇంత మటుకి చాలు కదా, ఇంత మటుకి చాలు కదా. ఇప్పుడు బాగా యవన కాలంలో ఉన్న వాళ్ళంతా కూడా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసుకోండి. బాగా యవన కాలంలో ఉన్నాడు, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటే కంపల్సరీగా ఇస్తానని దేవుడు చెప్పాడు. కంపల్సరీగా. ఎందుకంటే తాను మీ తండ్రి, మీరు చేప నడితే పామునిస్తాడా, గుడ్డు నడితే తేలినిస్తాడా? మీ పిల్లలకి మీరు మంచి ఇవులు ఎరిగినగా తన్ను అడుగు వారికి నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు, భాషలు కూడా ఇస్తాడు. కనుక ఏలియాకి తెలుసు కదా మరి ఇలాంటి పరిస్థితి ఉందని. కానీ ఈయన ఎందుకు అంటున్నాడు? కానీ దేవుడు అలసిపోయి నిద్రపోతే ఒక్కసారి నువ్వు కూడా అలసిపోయి నిద్రపోతే ఎవరు ప్రత్యక్షమయ్యారమ్మా? దూత ప్రత్యక్షమైంది. దూత ప్రత్యక్షమయ్యి తాగటానికి మంచిళ్ళు, కడుపులేమో ఆకలి అవుతుంది, ఏం చేయాలో అర్థం కాల పరిస్థితి. ఏలియాకి ఆహారం ఎవరు పెట్టారమ్మా? దూత పెట్టింది. అయ్యా నీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధపడింది, లేచి భోంచేయి అని చెప్పింది. మనోడు ఏం చేశాడు? అలిసిపోయాడు కావాలి, కమ్మగా మంచిళ్ళు తాగి అప్పము శుభ్రంగా తిన్నాడు. తిని మళ్ళా పనుకున్నాడు. మళ్ళీ అంతే. ఇంకా నాకు ఇంకా సావుకు సిద్ధపడినాడు, ఇంకెందుకు మాట్లాడటం ఎందుకు, మళ్ళా పనుకున్నాడు. అయితే మళ్ళా 7వ వచనంలో ఏమన్నాడు? అయితే యెహోవా రెండవ మారు వచ్చి నీ శక్తికి మించి ప్రయాణము నీకు సిద్ధమైనది, నీవు లేచి భోజనము చెయ్యి. నీ శక్తికి మించిన ప్రయాణం, మనకు శక్తి మించిన ప్రయాణం. ఈ ప్రయాణంలో యేసయ్య మనలో లేకపోతే, యేసు ప్రభు వాక్యం మనలో లేకపోతే మనము నడవలేము. గుర్తుపెట్టుకుని ఎన్నో ప్రపంచంలో విశ్వమంతా కూడా అనేకమైన దురాత్మలతో నిండి ఉన్నది. అయితే దేవుడు కృప కూడా నిండి ఉంది, దేవుడు మహిమ కూడా నిండి. శక్తికి మించిన ప్రయాణం మనం చేస్తామని గుర్తుపెట్టుకోను. కానీ దేవుడి శక్తి మనకి కావాలా? దేవుడి శక్తి లేనప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు పేతురు. దేవుడి శక్తి పొందుకున్న తర్వాత ఆ నామను బట్టి మనకు శ్రమను అనుభవించడం ఎంతో మేలు అనుకొని సంతోషిస్తూ ఆనందించి వెళ్ళిపోయారు కోణాలతో కొడుతుంటే. అర్థం చేసుకోండి కొత్త నిబంధనలో. కనుక దేవుడు శక్తి ఆయన పొందుకున్నాడు. మరి ఈయన ఇంత శక్తి కన్నా 40 రోజులు ఆ 2 సార్లు భోజనం చేశాడు. 40 రోజులు రాత్రింబగలు నడిచి దేవుడు చెప్పిన దగ్గరికి వెళ్ళాడు. అదేనా? ఎట్లా నడిచాడు ఆయన? 40 రోజులు దివారాత్రులు నడిచాడంట. ఒకసారి ఆలోచించండి. అయితే దేవుడి శక్తి ఈయన ఆ భోజనంలో దేవుడు చెప్పిన మాట ఆయనకు దేవుడు సహాయం చేశాడని మనం తెలుసుకోవాలా. దేవుడి శక్తి లేదు. సరే ఈయన శక్తిహీనుడయ్యాడు. మరి 2 పేతురు 1:11 ఈయన ఏం చెప్తున్నాడు? ఈయనే కదా, నేనే దైవజనుడిని అయితే ఈ 51 మందిని
ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి 2 రాజులు 1:11 చదవండి అమ్మా. ఎక్కడో ఉంటుంది మైండ్ మొత్తానికి అమ్మా, ఎక్కడో ఉంటుంది మైండ్. పిల్లకాయల అన్నం ఆకలి అవుతుందేమో, మనకి టైం అయింది, ఈయనేం వదిలిపెట్టాడు, బాధింది, తర్వాత ఈయన బాధుతున్నాడు. ఇది మన ఆలోచన. కొంతమంది పాపం పిల్లకాయలకి ఉండలేక లేచిపోయారు అనుకో, అది వేరే విషయం. మైండ్ ఎక్కడ ఉంటే ఏం ఎక్కిద్ది? మైండ్ ఇక్కడ పెట్టుకోండి, మీ మైండ్ మీ దగ్గర ఉండి అక్కడ అర్థం చేసుకోండి. 2 రాజుల గ్రంథం 1:11 అక్కడ ఆహాబు రాజు మేడ మనిషి పడి నేను బాగుపడతానో లేదని ఎక్రోన్ దేవత దగ్గరికి వెళ్ళి విచారణ చేయని సైనికులు పంపుతుంటే ఈయన ఎదురొచ్చాడు. ఎవరో? ఏలియా ఎదురొచ్చి యాడికే పోతున్నావంటే మా రాజుగారు పడ్డాడు, బతుకుతాడు లేదని ఎక్రోన్ దేవత దగ్గరికి వెళ్ళి విచారణ చేయమన్నాడు అని అంటేనా ఇచ్చి చచ్చిపోతాడని చెప్పు అని చెప్పాడు. ఏదైనా వెనక్కి వచ్చారంటే ఒక ఆయన ఎవరు ఇట్లా కనపడి నాకు చెప్పాడంటే అని చచ్చిపోతామని చెప్పలేదు, కానీ ఇక నువ్వు మనసు దిగమని చెప్పాడండి. ఎట్టుంటాడు ఏంటంటే తోలు తట్టి కట్టుకున్నాడండి ఆయన. ఏలే ఉంటాడు ఆయన తీసుకురంటాడు. ఆయన తీసుకురమ్మని ఎంతమంది పంపించాడు? 51 మందిని పంపించాడు. అక్కడ అంటాడు ఈ మాట, నేనే దైవజనుడా, నిన్ను రాజుగారు పిలుస్తున్నాడు, దిగిరా. కొండెక్కి కూర్చున్నాడు ఆయన. అక్కడ కొండెక్కి కూర్చున్నాడు. నేను దైవజనుడు అయితే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని అయిపోయిందా లేదా? బూడిదైపోయారు. మరి ఆడబెట్టుకున్నాడు ఈ శక్తి. ఇప్పుడు అంతకుముందు లేదా? మర్చిపోయాడు కదా. యెజబెలు చెప్పినప్పుడు, యెజబెలు ఆయనకు వర్తమానం పంపినప్పుడు మరి ఈయన దగ్గర ఏడుంది? ఒకసారి ఆలోచించాలి మనం కూడా. మనలో ఆయన అంటే ఏలియా అగ్ని వంటి ప్రవక్త, ఆయన శరీరంతో పరలోక రాజ్యానికి వెళ్ళాడు, యేసు ప్రభు నిగ్రహం గురించి మాట్లాడాడు, ఆయన ఇప్పటికీ అక్కడే ఉన్నాడు. ఆయనకు ఆకలి అయితే కాకులు తీసుకొచ్చి రాజులు గృహంలోంచి ఈ కాకులు కావాలండి, ఈ కాకులు అసలు అంత కూడా వదిలిపెట్టవు, కానీ అవి స్పెషల్ కాకులు అనమాట, దేవుడు వాటి కోసం నియమించాడు. రాజుల గృహంలోంచి ఏలియాకి సాయంత్రానికి, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల మాంసం రొట్టె తీసుకొచ్చి పెట్టేయంట ఆయన. అంతటి దైవజనుడు. మరి ఆయనకి ఇది గుర్తు లేదా? ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది? ఒకసారి ఆలోచించాలి. బలహీనపడి సాతాను ఏం చేశాడు? బలహీనపడుతుంది. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు గుర్తుడు. మళ్ళా ఏం రాలేదురా అని చెప్పి ఇంకొక 51 మందిని పంపించాడు. వాళ్ళు కూడా అదేమడం, ఏలియా రాజుగారు పిలుస్తున్నారు అని చెప్పాడు. నేనే దైవజనుడిని అయితే మీ 51 మందిని ఆకాశం నుంచి అగ్గి దిగి బూడి దిగోగా అన్నాడు. అయిపోయింది. ఇప్పుడు ఎంతమంది పోయారు? 102 మంది. 3వ బ్యాచ్ ఇచ్చి, అయ్యా మా ప్రాణము నీకు ప్రీతికరంగా ఉండేటట్టుగా సహాయం చేయి, నువ్వు వచ్చినా రాకపోయినా మాకేం అభ్యంతరం లేదు, నువ్వు మాత్రం చెప్పించొద్దు, నీకు దండం పెడతా. ఇప్పుడు 120 మంది పోయారు అని చెప్పి వాళ్ళు బతిలాడినప్పుడు అప్పుడు దేవుడు చెప్పాడు, ధైర్యంగా ఇల్లు అని చెప్పన్నాడు. అదేనా? కనుక మరి ఇంతటి గొప్పవారికే ఈ స్థితి తప్పల. మనం ఏ పాటి వాళ్ళమండి? వీళ్ళు దేవుడి ఏర్పాటులో ఉన్నారు. మోషే అసలు ఆ మాట అనదగ్గొచ్చునా నన్ను చంపమని? మరి ఏలియా ఆ మాట అనొద్దునా చంపమని? ఇంకొక ఆయన కూడా అంటాడు చూడండి, యోనా పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనంలో ఈయన కూడా ఏమంటాడు? ఎంత గొప్ప ప్రవక్త అండి ఈయన. యేసుప్రభు ఈయన గురించి సాక్ష్యం వేస్తాడు. యోనా 3 దినాలు భూగర్భంలో ఉన్నట్టుగా, శాప కడుపులో ఉన్నట్టుగా, నేను 3 దినాలు భూగర్భంలో ఉంటాను చెప్పి లేచినట్టుగా ఈయన గురించి యేసుప్రభు సాక్ష్యం చెప్తాడు. ఈయన కూడా ఏమంటున్నాడు చూడండి, 4వ అధ్యాయం యోనా 3వ వచనంలో, నేను ఇంక బతుకుడు కంటే చచ్చుటి మేలు యెహోవా. ఏం మాట్లాడుతున్నారండి? అంటే ఆయన నినివే పట్టణాన్ని అందరినీ కూడా చంపితే ఈయనకు ఆనందం. ఈయన ప్రకటించాడు కదా, ఇంకా 40 రోజులకి ఈ పట్టణం నాశనం అయిపోతుంది, మీరు దేవుడి వైపు తిరగండి అని చెప్తా ఉంటే వాళ్ళంతా కూడా తమ చెడుతనంలో విడిచిపెట్టి కన్నీరు కార్చి చిన్నలు పెద్దలు పశువులు అందరూ ఉపవాసం ఉండి, అయ్యా మమ్మల్ని క్షమించు ప్రభా అని చెప్పి వేడుకున్నారంట. ఆ సమయంలో వాళ్ళని ఎట్ట చంపుతావు చూడని చెప్పి ఊరు బయటికి పోయి పందిరేసుకుని కూర్చున్నాడు. అసలు ఎట్ట చంపుతాడు చూద్దామని. అంటే ఈయన పందిరేసుకుని కూర్చున్నప్పుడు ఈయనకి బట్టతల్లే. దేవుడు ఏం చేసి అంటే ఒక సొర చెట్టు అప్పటికప్పుడే మొలిపించి ఆ పందిరికి నీడ ఇచ్చాడు. చల్లగా ఉంది, ఏసీ ఉన్నట్టు. ఎంత హాయిగా ఉంది అని అనుకున్నాడు. తర్వాత దేవుడు చేసింటే ఆ సాయంత్రము ఒక పురుగును పంపించి ఆ సొర చెట్టు ఏరు కట్ చేసాడు.
తెల్లారిపాటికి ఏమైపోయింది, ఆ చెట్టు కాస్త ఎండిపోయింది. ఎండ తగలటంతో ఏమన్నాడు, అక్కడ కూడా ఉన్నాడు, బ్రతుకుడ్డు కంటే చచ్చుటం మేలు అంటున్నాడు. సొరచట్టు విషయంలోనే నీవు అట్లంటే 1,25,000 మంది కుడి ఎడమని తెలియదే వాళ్ళకి, వాళ్ళ విషయంలో నేను విచారించొద్దా అంటే నిశ్చయంగా చచ్చిపోతే పోద్ది అన్నాడు. అట్లా గొప్ప గొప్ప భక్తులకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మనము దేవుడు చేసిన కార్యాలు కానీ దేవుడు వాక్యం కానీ మనం ఎక్కడ ఉండాలమ్మా, ఇది మన హృదయంలో ఉండాలి. అలాంటి పరిస్థితి ఎప్పుడో ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టి రాదని గ్యారంటీ లేదు. కాబట్టి సాతానుడు అనేక రకాలుగా శోధిస్తూ ఉంటాడు, బలహీన పెడతాడు, అవిశ్వాసం పెడతాడు, దేవుడి శక్తిని గురించి మనకి గుర్తించలేకుండా చేస్తాడు. మనం అట్లా ఉండకూడదు. మోషే మరి దేవుడి శక్తిని తెలుసుకున్నాడు, ఏలియా కూడా దేవుడి శక్తిని తెలుసుకున్నాడు, యోనా కూడా దేవుడి శక్తిని తెలుసుకున్నాడు. ఆ విధంగా మనం అవివేకులుగా అజ్ఞానంగా ఉండకుండా మనం జ్ఞానం కలిగి ఉండాలని, దేవుడి వాక్యం మీద దృష్టి పెట్టాలని అదే యేసు ప్రభు చెప్పిందని మనం తెలుసుకుంటూ ప్రభులో ముందు సాయి దేవుడి చిన్న వాక్యాన్ని ఆస్వాదించిన గాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, నీ చేయగల ప్రభావ నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభావ. గొప్ప గొప్ప భక్తులని తండ్రి, ఎంతో హృదయం మోసకరం ఉంది, భయంకరమైన వ్యాధి గల ప్రభావ. వారు ఎంతో మోసపోయారు. దేవుడి శక్తి తెలుసుకొని కూడా తండ్రి వాళ్ళు బలహీనులైనారా, చచ్చిపోతానన్నారా ప్రభా. అయ్యా గొప్ప ప్రవక్త తండ్రి మోషే తండ్రి, అలాంటి స్థితి వచ్చింది ప్రభా. ఏలియా గొప్ప ప్రవక్తనైనా, అగ్ని వంటి ప్రవక్తనైనా, అతను కూడా తండ్రి ఇంతమందికి చాలు నేను చచ్చిపోతా అంటున్నాడు ప్రభా. యోనా కూడా తండ్రి బ్రతుకుడు కంటే చచ్చుట ఎంతో మేలు అనుకున్నాడు ప్రభా. అట్లయితే మేము నాయన లేఖనాలు తండ్రి మా హృదయంలో ఉండి ప్రభా, నువ్వు ఎంతో శక్తిమంతుడు తండ్రి. మోషేలో ఉన్నాము, ఆత్మ 70 మందికి ఇచ్చావు తండ్రి. అయితే నువ్వు ఇప్పుడు కొలతలేనంత ఇస్తా అని చెప్పి నీ లేఖలో రాయబడింది ప్రభా. నీ అభిషేకమునైనా అయా సమృద్ధిగా ఉన్నప్పుడు తండ్రి, అయా మమ్మల్ని నిలబెట్టే దేవుడు నువ్వే, మమ్మల్ని నడిపించే దేవుడు నువ్వే ప్రభా, మమ్మల్ని బలపరిచే దేవుడు నువ్వే ప్రభా, మమ్మల్ని స్థిరపరిచే దేవుడు కూడా నువ్వే ప్రభా. అట్లాగే తండ్రి ప్రతి ఒక్కరు కూడా తండ్రి గ్రహించి మనసును దయచే ప్రభా. నా జనులు జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు అంటున్నారు ప్రభా. ఒకసారి జ్ఞాపకం చేసుకో, యూట్యూబ్ ద్వారా అందరూ వింటున్నారు. ప్రతి ఒక్కరు కూడా గ్రహించి తండ్రి దిట్టమైన చోట దిగ్గొట్టబడే మేకువలే ఉండటానికి సహాయం చేయ ప్రభా. అన్ని విషయంలో మేల్చి నీ శక్తి పొందుకొని ముందుకు సాగిపోయే భాగాన్ని ప్రతి ఒక్క వీడికి మాకు దయచేసిన మనకు మహిమ తెచ్చుకుంది. యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకున్నాను తండ్రి.